హలో గైస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సనా అంటే అదే మన ఉప్పెన ఫేమ్ ఉన్నారు కదా బుచ్చిబాబు సనా, ఆయనతో మూవీ అంటే ఏ లెవెల్లో ఉంటుందని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇది రంగస్థలం లుక్స్ కనిపిస్తుందని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు జనాలు. అయితే ఫస్ట్ షార్ట్ రిలీజ్ అవుతుంది, అది రిలీజ్ అయిన తర్వాత పూనకాలు వస్తాయని చెప్పేసి ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ రోజు ఫస్ట్ షార్ట్ టీజర్ అయితే రిలీజ్ అయింది. మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఆ టీజర్ చూసి అది ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిందా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టీజర్ రివ్యూ. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్. పెద్ది పెద్ది సినిమాస్, క్రికెట్ బ్యాట్, ఆహా ఏఆర్ రెహమాన్, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే వావ్, పుష్ప రామ్ చరణ్ కలిపొచ్చారు షాట్లో. వా సిరిగిపోయింది కొంచెం. ఏయ్ బుచ్చిబాబు సన్ ఆఫ్ ఫిల్మ్, వావ్. పెద్ది క్రికెట్, మాడు, ఏయ్ ఏయ్ ఏయ్, వా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. గ్లోబల్ రిలీజ్ 27th March 2026. మొత్తానికైతే బుచ్చిబాబు సనా గారు ఎక్స్పెక్టేషన్స్ని అయితే క్రాస్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి బూస్ట్ ఇచ్చే మూవీ. యాక్చువల్గా ఈ గేమ్ చేంజర్ తర్వాత కొంచెం మోరల్గా డౌన్ ఉన్నారు, ఎందుకంటే అందులో ఆయన సరిగ్గా వాడుకోలేదు అన్న మూవీ తీసిన విధానం కూడా చాలా డ్రాస్టిక్గా ఉంది. కాబట్టి కొంచెం ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హైలోనే ఉన్నాయి. బట్ గ్యారంటీగా చెప్పగలుగుతా ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయ్యి క్రాస్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వింటేజ్ లుక్ మనకి ఏదైతే రామ్ చరణ్ గారు రంగస్థలంలో ఉన్న లుక్ని ప్లస్ కొంచెం ఆ పుష్ప స్టైల్ని కూడా మిక్స్ చేయడం చూసాం. దట్టు క్రికెట్ అనేది ఒక కామన్ ఎమోషన్ కాబట్టి దాంట్లో మిక్స్ చేయడం. అండ్ మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ది అని వస్తుంది. మోస్ట్లీ అతని పేరు పెద్దిరాజు లేదా సంథింగ్ ఆ టైప్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అంటే హీరో పేరే ఉంటుంది మోస్ట్లీ, మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ లాస్ట్లో మాత్రం ఆ క్రికెట్ ఎదురుకొచ్చి హ్యాండిల్ ఫిక్స్ చేసుకుని కొట్టే షాట్ అయితే అంటే అది క్రియేటివ్గా బాగుంది చాలా. అండ్ మోరోవర్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. గోన్ సంచిని చింపి ఇట్లా రెండు ముక్కలు చేయడం అదంతా కూడా కొంచెం అగ్రెషన్ చూపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ రివీల్ చేసినట్టుంది. మోరోవర్ చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగా చూపించడంలో బుచ్చిబాబు సనా గారు అయితే సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ టీజర్ తర్వాత ఈ ఏదైతే ఈ మూవీ మీద హైప్ ఉందో అది ఇంకా డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ వరకు కూడా వెయిట్ చేయాలి. కాబట్టి అంటే ఇది లార్జ్ స్కేల్ మూవీ, సో ఇంకా షూటింగ్ అది అంతా నడుస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా చాలా ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఫ్యాన్స్కి అయితే ఈలోపు ఒక మాస్ మసాలా టీజర్ని అయితే రిలీజ్ చేశారు. రాబోయే కాలంలో ట్రైలరు ఇంకా సాంగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఇదైతే ఖచ్చితంగా జనాలను అయితే బాగా ఆకట్టుకునే మూవీ అవుతుంది. ఎందుకంటే ఆ రామ్ చరణ్ గారిది ఒక గ్లోబల్ స్టార్ అన్నటువంటి ఇమేజ్ని మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా అన్ని యూజ్ చేసుకునే విధానం కూడా తెలిసి ఉండాలి. ఆ విషయంలో శంకర్ గారు ఎందుకో ఫెయిల్ అయ్యారు అనేది అందరికీ తెలిసిన విషయమే. శంకర్ గారు కానీ కొట్టాల శివ గారు కూడా కొంచెం ఫెయిల్ అయినట్టుగానే మనం తీసుకోవాలి. బట్ బుచ్చిబాబు సనా గారు మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ కోసం 2021లో ఉప్పెన వచ్చింది. ఇప్పుడు 2026లో అంటే ఆల్మోస్ట్ ఇంకా 5 yearsలో ఈ మూవీ మీద వర్క్ చేస్తా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ లైక్ ఏఆర్ రెహమాన్ గారిని ఒప్పించడం, స్టోరీ చెప్పి అదేవిధంగా పెద్ద పెద్ద క్యాస్టింగ్ని తీసుకుని వచ్చి ఈ మూవీలో పెట్టడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇది అంత ఈజీ గోయింగ్ స్టోరీ కాదు. ఆయన చాలా గ్రిప్పింగ్గా రాసుకుంటాడు. అండ్ ఆయనకి రంగస్థలంలో కూడా ఆయన డైరెక్టర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి తెలుసు ఎట్లా రామ్ చరణ్ గారిని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలనేది బాగా తెలుసు. అండ్ ఈ లుక్ గురించి కూడా చాలా వాళ్ళు జాగ్రత్త పెట్టినట్టుగా చాలా శ్రద్ధ పెట్టి ఏదైతే రామ్ చరణ్ గారి లుక్ ఉందో దానికోసం చాలా కష్టపడ్డారు. హాలీవుడ్ ఈ ఆర్టిస్ట్ వాళ్ళంతా తీసుకుని కూడా ఆ లుక్ని క్రియేట్ చేయడం జరిగింది. మొత్తానికైతే పెద్ది ఈజ్ గోయింగ్ టు బి లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక స్పోర్ట్స్ రివెంజ్ డ్రామా టైప్లో ఉండే ఒక స్టోరీ. మొత్తానికి హీరో ఓరియంటెడ్గానే ఉంటుంది. బట్ చూడాలంటే రంగస్థలాన్ని మించి ఉంటుందా లేకపోతే ఏ లెవెల్లో రామ్ చరణ్ గారిని యూజ్ చేసుకున్నారు అనేది మనకు టీజర్ చూస్తే తెలుస్తుంది. బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ అంటిల్ 27th March 2026. బట్ మీకైతే ఈ టీజర్ ఎలా నచ్చిందో, ఎలా ఉందో, నచ్చిందా లేకపోతే మీరు ఏమైనా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్ మీట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు నవీన్ జనరీ.